హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నెస్ ఎపిసోడ్ 1063. ఈరోజు డేట్ 8th August 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఫ్లిప్కార్ట్లో ఒనిడా 43 ఇంచెస్ 4K టీవీ ఉంది. ఇది రెగ్యులర్ ప్రైస్ మీకు నియర్లీ 35,000 దాకా ఉంటుంది. ఈరోజు మీకు 19,999 రూపాయలకు వస్తుంది విత్ ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్తో. ఈ పర్టికులర్ బడ్జెట్లో 43 ఇంచెస్ 4K టీవీ అంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోదగ్గ డీలు. అండ్ ఇది ఒనిడా లాంటి పాపులర్ బ్రాండ్ అండ్ మీకు ఇది 2022 లాంచ్ కూడా. సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ బడ్జెట్లో దీని అయితే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే ఇది ఖచ్చితంగా మంచి డీలే. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉండదు, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. మీకు గుర్తుండే ఉంటుంది, నేను రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ఇది మీకు 3,500 రూపాయలది 800 రూపాయలకి వచ్చింది. ఇది చాలామందికి ఈ రోజు నుంచి డెలివరీ కూడా అవుతుంది. సో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మోర్ దాన్ 100 పీపుల్ నాకు థ్యాంక్స్ అని మెసేజ్ కూడా పెట్టారు. సో ఎనీవేస్, ఇలాంటి లూట్ డీల్స్ అనేవి ఛానల్లో వస్తూ ఉంటే మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి. నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అనేది 1,00,000 ఫాలోవర్స్ని దాటిపోయింది. 1,00,000 కంటే ఎక్కువ పెద్ద ఫ్యామిలీ అనమాట ఇప్పుడు మంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి సపోర్ట్కి. ఇలాగే మీరు ఫ్యూచర్లో కూడా ఇంకా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక ఈరోజు కూడా మాకు చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉంది. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనం రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ వెరీ సూన్ మన ఇండియాలో రియల్మీ 9i అని ఒక తక్కువ బడ్జెట్ 5G మొబైల్ తీసుకురాబోతుంది కదా. అండ్ అదే రోజు వీళ్ళు రియల్మీ వాచ్ 3 ప్రోని కూడా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ అనేది ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు రీసెంట్గా రియల్మీ వాచ్ 3 అని ఒక తక్కువ బడ్జెట్లో ప్రీమియం ఫీచర్స్తో, మంచి కాలింగ్ ఫీచర్తో అండ్ మంచి క్వాలిటీ సౌండ్తో, అంటే మీకు మైక్ కానీ అలాగే స్పీకర్స్ కానీ సూపర్ క్వాలిటీతో ఒక వాచ్ తీసుకొచ్చారు. యాక్చువల్గా అది అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో రావాలి, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది లేట్ అయిపోయింది. వెరీ సూన్ మీకు వస్తుంది ఇవాళ రేపట్లో. అండ్ ఆ వాచ్ తర్వాత వీళ్ళు రియల్మీ వాచ్ 3 ప్రో అని ఇంకొక వాచ్ని కూడా తీసుకురాబోతున్నారు. ఇది ఈరోజు టీజ్ అయితే చేస్తారు. మేబీ ఆగస్ట్ 18వ తారీఖున దీన్ని కూడా వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అదే రోజు వీళ్ళు రియల్మీ C33 అని ఒక బడ్జెట్ మొబైల్ కూడా తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించిన టీజర్లు కూడా బయటకు అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో వెరీ సూన్ మన ఇండియాలో వివో V25 సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. ఈ వివో V25 సిరీస్లో ప్రీమియం ఫోన్ అయిన వివో V25 ప్రో, దీనికి సంబంధించి కొన్ని కీ డీటెయిల్స్ ఈరోజు లీక్ అయిపోయినాయి. అండ్ ఇది కర్వ్డ్ డిస్ప్లేతో రాబోతుంది, 120Hz AMOLED స్క్రీన్తో రాబోతుంది. అండ్ మంచి ప్రాసెసర్, చాలా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో రాబోతున్నట్టు కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇది పేజ్ కూడా మన ఇండియాలో లైవ్ అయిపోయింది. సో వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మేబీ ఈ మంత్ మధ్యలోనే దీన్ని మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ రెండు ఫోన్స్ ఏంటంటే జనరల్గా కెమెరా సెంట్రిక్ ఫోన్స్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మీకు కొంచెం కెమెరాలు కావచ్చు, ఇవన్నీ చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే ఇవి ఇస్తూ ఉంటాయి. చూడాలి, ఈ రెండు ఫోన్స్ వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో కొన్ని ఫీచర్స్ యాడ్ చేయబోతున్నారు వీళ్ళు. దాంట్లో మెయిన్గా ఏంటంటే రియాక్షన్స్. రీసెంట్గా వీళ్ళు మెసేజ్లకి తీసుకొచ్చారు కదా, ఇప్పుడు స్టేటస్కి తీసుకురాబోతున్నారు. అంటే ఎవరైనా పెట్టుకున్న స్టేటస్కి మీరు రియాక్షన్స్ విత్ పాపులర్ ఎమోజీస్తో మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫీచర్ని వీళ్ళు దీంట్లోకి ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారు. అండ్ ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫీచర్ ఏంటంటే మల్టీ లాగిన్ ఫీచర్ అనేది సూన్ అప్డేట్లో రాబోతుంది. బీటా మెంబర్స్కి వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు ఇంకొక ఫోన్లోకి లాగిన్ అవుతున్నప్పుడు మాత్రం ప్రాంప్ట్ వస్తుంది అనమాట. ఈ ప్రాంప్ట్తో మీరు అప్రూవ్ చేస్తేనే మీకు ఆ ఫోన్లో లాగిన్ అవుతుంది. జస్ట్ లైక్ మనకి జీమెయిల్లో మనం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకుంటే మనకి ఏదైతే వేరే ఫోన్లో ఉందో ఆ ఫోన్లో దానికి మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాని మీద ఎస్ కొట్టి ఒక కోడ్ కొడితే ఆటోమేటిక్గా అప్రూవ్ ఇస్తారు కదా. జస్ట్ లైక్ వీళ్ళు కూడా ఏంటంటే వేరే ఫోన్లోకి లాగిన్ అవుతున్నప్పుడు, అంటే మల్టీ ఫోన్స్, 2 ఆండ్రాయిడ్ ఫోన్స్లో లాగిన్ అవుతున్నప్పుడు కానీ, 2 ఐఫోన్స్లో కానీ, లేకంటే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఒక ఐఫోన్లో కానీ లాగిన్ అవుతున్నప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ప్రాంప్టింగ్ చూపిస్తూ ఉంటుంది. ఇది మీరేనా అప్రూవ్ చేయొచ్చు అని. ఎస్ కొడితే ఆటోమేటిక్గా ఆ ఫోన్లో కూడా వాట్సాప్ అనేది మీకు వెళ్ళిపోతుంది అనమాట, అక్కడ కూడా ఓపెన్ అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది యాక్చువల్గా చాలా రోజుల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫీచరు. సూన్ ఇది మనకి రాబోతుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి, మోటరోలా వెరీ సూన్ మన ఇండియాలో మోటరోలా G62 అని ఒక 5G మొబైల్ని లాంచ్ చేయబోతుంది. ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేటు ఆగస్ట్ 11. అండ్ దీంట్లో ఏంటంటే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో ఈ ఫోన్ ఉంటుంది. అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లోనే ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మిడ్ రేంజ్ ఫోను, స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అనేది కొంచెం సక్సెస్ఫుల్ ప్రాసెసర్. అండ్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవ్వచ్చేమో. ప్రైజే ముఖ్యంగా. ఇలాంటి స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఎక్కువగా మార్కెట్ రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రైజింగ్ చాలా ఎక్కువ పెడతా ఉంటారు, మోటరోలా కావచ్చు, నోకియా కావచ్చు. సో వీళ్ళు కొంచెం రీజనబుల్ ప్రైజింగ్లో పెడితే మాత్రం చాలామంది దీన్ని
తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మోటోరోలా వాళ్ళు ఆగస్టు 11వ తారీఖున చైనాలో మోటోరోలా రేజర్ ఫోన్ని ఫైనల్గా లాంచ్ చేయబోతున్నారు. మోటోరోలా రేజర్ 2022 వెర్షన్. అండ్ దాంతోపాటు ఇంకొక 2 ఫోన్స్ కూడా తీసుకురాబోతున్నారు, X30 Pro, S30 Pro అని చెప్పి. ఇవి మన ఇండియాకి వస్తాయంటే రేజర్ ఆల్రెడీ చాలా లేట్గా లాంచ్ అయింది లాస్ట్ టైము. మరి ఈసారి అయినా తీసుకొస్తారా లేదా చూడాలి. వస్తే చాలా ప్రైస్ ఉంటుంది, 1,00,000 కంటే ఎక్కువగానే ఉంటుంది ఈసారి. చూడాలి, మరి వెరీ సూన్ దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి జియో నుంచి. జియో ఈరోజు జియో గేమ్స్ వాచ్ అని చెప్పి ఒక కొత్త యాప్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మీరు దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. డిటిహెచ్లో ఓపెన్ చేసుకోవచ్చు, విండోస్లో, మ్యాక్లో, అలాగే ఫోన్లో, ఇలాంటి అన్ని ప్లాట్ఫామ్స్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇది ఒక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. మన ఇండియాలో ఉన్న మోస్ట్ పాపులర్ ఏవైతే గేమ్ స్ట్రీమర్స్ ఉంటారో వాళ్ళందరూ వీడియోస్ అనేవి అందులో ఉంటాయి. దాంట్లో మీరు స్ట్రీమింగ్ చూడొచ్చు, ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ చూడొచ్చు, అలాగే మీకు ఏదైనా ఈవెంట్స్ జరుగుతుంటే ఆ ఈవెంట్స్ చూడవచ్చు. అండ్ ఒకవేళ మీరేమన్నా గేమ్స్ అప్లోడ్ చేసే వాళ్ళైతే మీరు కూడా దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఇది ఒక యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ అనమాట. కాకపోతే ఓన్లీ ఫర్ గేమర్స్, గేమ్ స్ట్రీమింగ్ చేసే వాళ్ళకే దాంట్లో ఉంటుంది. డిఫరెంట్ గేమ్స్, గ్లోబల్గా పాపులర్గా ఉన్న మోస్ట్ పాపులర్ గేమ్స్ అన్ని కూడా దాంట్లో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు, మనం చూడొచ్చు, అలాగే మనం స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు. రకరకాల అన్ని ఫీచర్స్ అయితే దాంట్లో ఉంటాయి. ఇది ఈ రోజు నుంచి వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేశారు. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి యాప్ మాన్స్టర్ కిల్లర్ అని ₹100 ఉంది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్నిక్స్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. సో రూమ్కి అకాస్టిక్స్ చేయించాలనే ప్లాన్లో ఉన్నాను. సో కొంచెం టైం పడుతుంది, 1 or 2 days. ఇంకొక 1 week వేసుకోండి రఫ్గా. ఇంకొక 1 week లోపు ఈ రీసౌండ్ ప్రాబ్లం మొత్తం కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అకాస్టిక్స్ బుక్ చేయాలి, అలాగే ఫోమింగ్ చేయించాలి. కొంచెం టైం పడుతుంది. వితిన్ 1 weekలో మీకు మళ్ళీ నార్మల్ వాయిస్ రావడానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దిస్ ఈజ్ హఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.